హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. నేను మీ కావేరి. ఈ రోజు మనం డైలీ బిగ్ బాస్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి వచ్చినాము. సో ఈ రోజు అప్డేట్స్ గురించి మనం చూసుకున్నట్టయితే ఈ రోజు స్టార్ట్ అవ్వడంతోనే ఒక టాస్క్ తో అయితే స్టార్ట్ అయింది. టాస్క్ నేమ్ వచ్చేసి రోల్స్ ఎక్స్చేంజ్. అయితే ఈ టాస్క్ అయితే నాకు మస్తు ఫన్నీ అనిపించింది. అసలు లిటరల్ గా ఈ ప్రేరణ మీదనే ఉండే మొత్తం డిస్కషన్ మొత్తం. ఎందుకంటే ఈ నబీల్ ప్రేరణ పైన ఏమనంటే నువ్వు చాలా వీక్ అని అంటుండే. ప్రేరణ అయితే ఆ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేసింది నబీల్ తోని. ప్రేరణ ఫైట్ చేస్తున్న ప్రేరణ నబీల్ తో అంటే నువ్వు అట్లా ఎట్లా అంటావు అని ప్రేరణ ఫైట్ చేసే టైంలో అయితే ఈ పృథ్వీ ఇన్వాల్వ్ అయిపోయినాడు. అసలు టోటలీ ఆయన ఏమంటున్నాడు అంటే నేనే మాట్లాడతాను ఏం మాట్లాడకు అంటే అసలు ప్రేరణ మస్తు అసలు ఆమెకి ఈరోజు ఏమైందో అని మస్తు ఫన్నీ అనిపించింది నాకైతే. ఈరోజు మొత్తం బిగ్ బాస్ లో చూసుకుంటా నేనైతే అదే ఆలోచించిన. అంటే నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నా గైస్, మీరు ఏమనుకున్నారు ఆమె గురించి. నాకు మస్తు ఫన్నీ అనిపించింది. అసలు ఆమె ఎంత చైల్డిషా అన్న క్వశ్చన్ వచ్చింది నాకైతే మైండ్లో. దీంట్లో నబిల్ అయితే అసలు మొత్తం ఫోకస్ మొత్తం ప్రేరణ పైననే పెట్టినట్టు అనిపించింది. అండ్ ఇంకొకటి సోనియానేమో మొత్తం మణికంఠ పైన ఫోకస్ పెట్టేసింది. ఏమని అంటే ఇప్పుడు మణికంఠని ఆమె ఎందుకో మరి ఫన్నీగా తీసుకుంటుందో లేకపోతే నిజంగానా స్మార్ట్ ఉన్నాడు అని లిటరల్గా ఆమె ఎట్లా ఫీల్ అవుతుందో ఆయన గురించి. కానీ సోనియా అయితే మణికంఠకి ఏమని ఒక కౌంటర్ వేసింది. ఇప్పుడు నిఖిల్ కాస్ట్యూమ్ చూసి మణికంఠ పైన ఏమని చెప్పింది అంటే అదే కాస్ట్యూమ్ ఇప్పుడు మా మణికంఠ వేసుకుంటే ఇంకా మస్తు లైక్ స్మార్ట్ ఉంటుండే అని అన్నది. ఇంకా ఈ మణికంఠ అయితే సోనియాని అసలు పట్టించుకోనట్టే ఉన్నాడు మొత్తం. ఈ మధ్య మణికంఠ గురించి మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే స్టార్టింగ్లో ఆయన మొత్తం అసలు డల్ డల్ ఉండే. ఈ మధ్య కొంచెం యాక్టివ్ అనిపిస్తున్నాడు. అండ్ ఆయన ఎమోషన్స్ అవన్నీ కూడా కొంచెం పక్కన పెట్టేసి గేమ్ పైన అయితే ఫోకస్ చేస్తున్నాడు అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి గేమ్లో అంటే కొన్నిసార్లు ఏమవుతుంది ఇప్పుడు మణికంఠ గురించి మనం ఒక 2 minutes పక్కన పెట్టుకున్నట్టయితే నైనిక అయితే ఎన్ని రోజుల నుండి మస్తు ఎనర్జెటిక్ అనిపించింది. ఒక 4-5 days నుండి ఆమె కొంచెం డల్ అనిపించింది. అండ్ ఆమె టాస్క్ విషయంలోకి వస్తే ఆమె మస్తు ఎనర్జెటిక్ అండ్ ఆమె టాలెంట్ అయితే ఆడ చూపెట్టుకుంటుంది అనిపిస్తుంది నాకు. ఇంకా మణికంఠ అయితే వీళ్ళందరితో ఒక ఆర్గ్యుమెంట్ అయితే పెట్టుకున్నాడు. ఏమని అంటే నేను సింపతితో ఆడుతున్న సింపతి గురించి నేను అందరికీ చెప్పుకొని నాది నేను చూపెట్టుకుంటున్నా అని మణికంఠని వీళ్ళు మేబీ అనిండొచ్చు. అందుకే ఆయన కోపం వచ్చి మరి ఈ డిస్కషన్ అయితే అక్కడ పెట్టినాడు. ఏమని నేను సింపతితో ఆడుతున్నా అని మీరందరూ అంటున్నారు, కానీ మీకైతే నేను నా పర్సనల్ ఇష్యూస్ నా పర్సనల్స్ గురించి నేను షేర్ చేసుకున్నా, నా ఎమోషన్స్ అన్ని షేర్ చేసుకున్నా. కానీ పబ్లిక్ అయితే నేను అవన్నీ చెప్పుకోలేను కదా. ఇది ఒక రియాలిటీ షో. నేను నా బాధ మాత్రం చెప్పుకున్నా. అని ఇదంతా నేను ఏదో డీటెయిల్గా అందరికీ నేనైతే ఎవరికి ఫోన్ చేసి నాకు సపోర్ట్ చేయండి అని అయితే నేను ఎవరికి చెప్పలేను. వాళ్ళు ఇంకా నాకు సపోర్ట్ చేస్తున్నారు, నన్ను ఇక్కడి వరకు తీసుకురావడానికి కూడా రీజన్ వీళ్ళే అని నా పబ్లిక్కి కూడా కొంచెం థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాడు అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజు అయితే ఎక్కువ అప్డేట్ ఏం లేదు అని నాకు అనిపించింది. అంటే ఈ టాస్క్ వరకు అయితే మస్తు ఫన్నీ అనిపించింది. ఇప్పుడు సోనియా ఇప్పుడు మొత్తం అందరు ఇంకా ఆమె నామినేట్ చేయడం వల్ల సోనియా కొంచెం డౌన్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఈవెన్ ఆమెకు హౌస్ నుండి వెళ్ళిపోవడం ఆమెకి ఇష్టం ఉన్నట్టు చెప్తున్నారు. ఈవెన్ పబ్లిక్ టాక్స్ కూడా అట్లనే ఉన్నాయి. మనకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఆమెను మొత్తం అందరికంటే డౌన్ పొజిషన్లో ఆమె ఉన్నా కానీ ఆమె కొంచెం హ్యాపీగానే మూవ్ అవుతుంది. హౌస్లో అందరితో కూడా కొంచెం ఎనర్జెటిక్గానే ఉంది. టాస్క్లోకి వస్తే కూడా ఆమెనే ఎనర్జెటిక్ ఉంది. అంటే ఆమె ఒక్కతే కాదు, ఈవెన్ నైనిక వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా పోటీతోనే ఆడుతున్నారు. సో ఈరోజు అప్డేట్ అయితే ఏమి ఎక్కువ లేదు. ఇది ఈరోజు అప్డేట్. అండ్ రేపటి అప్డేట్తో మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండండి ఎస్ఆర్ టీవీ.